నమో వెంకటేశాయ. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తర్వాత నెక్స్ట్ డే అక్కడ ఉన్న కొన్ని ప్లేసెస్ని అయితే కవర్ చేయడం జరిగింది. అవేంటి శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, అదేవిధంగా జపాలి, హనుమాన్ టెంపుల్ మరియు ఇతర ప్లేసెస్. ఈ ప్లేసెస్ వెళ్ళడానికి ఒకరికైతే వాళ్ళు 300 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈ ప్లేసెస్ వెళ్ళడానికైతే గవర్నమెంట్ బస్సెస్ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా ముందుగా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఫస్ట్ ప్లేస్ వచ్చి శ్రీవారి పాదాలు. శ్రీవారి పాదాలు సుమారుగా తిరుమల నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. చాలా ఎత్తులో ఉంటుంది. మంచి ప్రకృతితో కూడి ఉంటుంది. ఎప్పుడైతే శ్రీ వెంకటేశ్వర స్వామి భూమిపైకి వస్తాడో ఇక్కడే మొట్టమొదటి అడుగు వేశాడు అని భక్తుల విశ్వాసం. టెంపుల్ వచ్చి శిలాతోరణం, చక్రతీర్థం. ఈ శిలాతోరణం 150 కోట్ల సంవత్సరాల క్రితంది అని చెప్పుకోవచ్చు. ఈ శిలాతోరణం శ్రీ మహావిష్ణువు యొక్క శంఖం, చక్రం, నామం వంటి ఆకృతులను పోలి ఉంటుంది. ఇది సహజంగా గాలి, వాతావరణ మార్పులు మరియు వర్షం వల్ల ఏర్పడిన శిలా నిర్మాణం. శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం వల్ల ఈ తీర్థం ఏర్పడిందని భక్తుల విశ్వాసం. జపాలి హనుమాన్ మందిర్. ఇక్కడే హనుమంతుడు జపం చేశాడు అని భక్తుల విశ్వాసం. ఈ ఆలయానికి చేరుకోవడానికి కొద్దిగా వాకింగ్ చేస్తూ వెళ్ళాలి. ఈ ఆలయం చుట్టూ దట్టమైన అడవితో కూడి ఉంటుంది. నా నెక్స్ట్ టెంపుల్ వచ్చి పాప వినాశనం.
పాప వినాశనం. ఇక్కడ స్నానాలు ఆచరిస్తే పాపం విముక్తి కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. सेम खाले నెక్స్ట్ ప్లేస్ వచ్చి ఆకాశగంగా. ఈ ఆకాశగంగా జలపాతాన్ని అయితే భక్తులు చాలా పవిత్ర జలపాతంగా భావిస్తారు. ఎందుకంటే ఈ నీళ్ళతోనే స్వామివారికి అభిషేకాలు చేయడానికి ఈ నీళ్ళనే వాడతారు. ఆకాశగంగా జలపాతం నుండి నేరుగా వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం చేరుకొని అక్కడ భోజనం వేసి, ఇక్కడ భోజనం అయితే చాలా బాగుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాల్ పెయింటింగ్ చాలా బాగుంటుంది. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.